వీణ మీటినప్పుడు ఒక శృతిలో రాగాలు పలికితేనే మనకు వినసొంపుగా ఉంటుంది. రాగాలు శృతి తప్పితే ఆ కఠోరమైన శబ్దాల్ని వినలేక చెవుల్ని మూసుకోవాల్సి వస్తుంది. మన గుండె లయ కూడా అంతే. సాధారణంగా నిమిషానికి అటూ ఇటుగా 72 సార్లు స్పందించాలి. అంతకు తక్కువైనా లేదా వేగంగా కొట్టుకున్నా అది ఖచ్చితంగా సమస్యే. గుండె లయ తప్పి కొట్టుకోవడాన్ని డాక్టర్లు ఎరిథ్మియా అని పిలుస్తారు. గుండె లయ తప్పి స్పందించడానికి వెనుక కారణాలేంటో, శృతి తప్పిన గుండెను సరిచేసేందుకు ఎలాంటి చికిత్సలు అవసరమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్. ఈ శబ్దం మనకు ప్రాణనాదం. నిరంతరాయంగా నిర్విరామంగా అలుపెరుగకుండా పనిచేస్తూ శరీరంలోని అణువణువుకు జీవ ఇంధనాన్ని సరఫరా చేసే ఈ సజీవ యంత్రం సవ్యంగా పనిచేస్తుంటేనే మనకు బతుకు బండి సాఫీగా సాగుతుంది. మరి ఈ పిడికెడు కండరాల ఈ చిన్ని సంచి చక్కగా పనిచేయాలంటే, నిరంతరం లబ్ డబ్ అని స్పందించాలంటే, లైటు వెలగటానికి కరెంటు అవసరమైనట్లే మన గుండెకు కొంత విద్యుత్తు కావాలి. ఇందుకు గుండె పైభాగంలో ఉండే గదుల్లో కుడివైపున సైనో ఏట్రియల్ నోడ్, ఏట్రియా వెంట్రికులార్ నోడ్ అనే కేంద్రాలుంటాయి. ఈ గదుల్లో నుంచి ఎప్పటికప్పుడు విద్యుత్ ప్రేరణలు వస్తూ ఉంటాయి. అయితే కొన్ని సమయాల్లో కొన్ని రకాల సమస్యల కారణంగా ఈ విద్యుత్ ప్రేరణలు గతి తప్పుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు గుండె వేగం పెరగచ్చు, లేదంటే గుండె వేగం మరీ తగ్గిపోవచ్చు. గుండె లయ దెబ్బతినటాన్ని డాక్టర్లు ఎరిథ్మియా అని పిలుస్తారు. నార్మల్గా ఏంటంటే గుండె ఒక లయబద్ధంగా కొట్టుకునేటువంటి ఆర్గన్ అన్నమాట. అంటే ఇప్పుడు నిమిషానికి ఒక సెట్ రేట్ ఉంటుంది. ఇప్పుడు గడియారం ఎలాగైతే కరెక్ట్గా కొట్టుకుంటుందో గుండె కూడా అదే పద్ధతిలో రెగ్యులర్గా కొట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. అట్లాగే జరుగుతుంది కూడా. అయితే ఈ రిథమ్ అనేది ఎప్పుడైతే మారుతుందో, లయ తప్పినప్పుడు దాన్ని మనం ఎరిథ్మియా అంటాం. సింపుల్గా రిథమ్కి ఆపోజిట్ ఎరిథ్మియా. ఇప్పుడు మనకు శరీరానికి ఆక్సిజన్ ఎక్కువ కావాలంటే హార్ట్ రేట్ అనేది పెరగాలి. హార్ట్ రేట్ పెరగడానికి ఈ సైనస్ నోడ్ అనేది చూసుకొని ఆ రేట్ అనేది పెంచుతుంది అనమాట. ఎక్సర్సైజ్ చేసినప్పుడు హార్ట్ రేట్ పెరగటము, కూర్చున్నప్పుడు తక్కువ ఉండటము, నైట్ టైం తక్కువ ఉన్నప్పుడు తక్కువ ఉండటం, ఈ విధంగా అది అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇది నార్మల్. అయితే కొన్నిసార్లు ఈ మిగతా స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, ఏట్రియా కానీ లేకపోతే వెంట్రికల్ కానీ, ఇవి కూడా కొంత ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాయి. ఈ సైనస్ నోడ్ పనిచేయనప్పుడు ఇవి యాక్షన్లోకి వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు ఆఫీసర్ లేకపోతే నెక్స్ట్ ఆయన ఎవరున్నారో ఆయన పనిచేస్తారు. అట్లాగే గుండెలో కూడా సైనస్ నోడ్ని కాదని ఏట్రియా కానీ వెంట్రికల్ కానీ తమంతట తాము ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకుని ఎక్కువగా పనిచేస్తే ప్రమాదం జరుగుతుంది అన్నమాట. సో వీటిని, ఈ ఎరిథ్మియాస్ని మనం డిఫరెంట్గా డిఫైన్ చేస్తాం. అందులో ఏట్రియల్ రిథమ్స్ ఎరిథ్మియాస్ వేరు, వెంట్రికులర్ ఎరిథ్మియాస్ వేరు. ఈ రకంగా వాటిని డివైడ్ చేస్తాం అన్నమాట. వేగంగా పరుగెత్తినప్పుడు గుండె వేగం పెరగటం, విశ్రాంతిగా ఉన్నప్పుడు గుండె నెమ్మదిగా కొట్టుకోవటం మనందరికీ అనుభవమే. అలాగే ప్రేయసీ ప్రియులు ఒకరినొకరు ఎదురుపడ్డప్పుడు గుండె కాస్తంత లయ తప్పి కొట్టుకోవటం మనకు తెలుసు. ఈ పరిస్థితి కాసేపే, తిరిగి కొద్దిసేపటికి అంతా సర్దుకుంటుంది. కానీ గుండెలోని విద్యుత్ కేంద్రాల్లో సమస్యలేవైనా తలెత్తినప్పుడు గుండె లయ తప్పి కొట్టుకోవటం అనేది దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది. గుండె కొట్టుకునే వేగం తగ్గినప్పుడు రక్త సరఫరా తగ్గటం వల్ల మెదడుకు తగినంత రక్తం సరఫరా కాదు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందిగా ఉంటుంది. నాడి చాలా నెమ్మదిగా కొట్టుకుంటుంది. అదే గుండె వేగం పెరిగినప్పుడు గుండె దడగా ఉంటుంది, స్పృహ తప్పుతారు, తల తిరుగుతున్నట్లుగా ఉంటుంది. వీటిని మనం ఐడెంటిఫై చేయాలంటే ఒకటి సిమ్టమ్స్. నార్మల్గా ఏంటంటే ఏదో గుండె దడగా ఉంది అని చెప్తారు. అది దడగా ఉంది అంటే అది కామన్గా మనం పాల్పిటేషన్ అంటారు పేషెంట్. అది మనం గుర్తించాలి. ఈసీజీ తీసినప్పుడు అది ఏంటి అనేది తెలుస్తుంది. ఒకవేళ అది కుదరకపోతే 24 అవర్స్ ఎక్స్టెండెడ్ హోల్టర్ అని ఉంటుంది. హోల్టర్ టెస్ట్ అంటే ఏంటంటే ఈసీజీనే 24 అవర్స్ తీయటం అనేది జరుగుతుంది. దానిలో కూడా ఇప్పుడు కొత్తగా చాలా వచ్చినాయి. ఇదివరకు ఈసీజీ లీడ్స్ అన్నీ పెట్టి తీసేవాళ్ళం. దాని బదులు ఇప్పుడు చిన్న ప్యాచ్ లాగా ఉంటుంది. ఇక్కడ ప్యాచ్ తగిలిస్తే అది రికార్డ్ చేస్తుంది. నెక్స్ట్ డే మనం దాన్ని అనలైజ్ చేయొచ్చు. మొబైల్ ద్వారా కూడా రికార్డ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని 24 అవర్స్ లేకపోతే ఒక్కొక్కసారి 48, 72 అవర్స్, సమ్టైమ్స్ ఇంకా ఎక్కువ కూడా చేయొచ్చు. కొన్నిసార్లు ఇవి మనకు పట్టుబడకపోతే లూప్ రికార్డర్స్ అని ఉంటాయి, ఇంప్లాంటబుల్ రికార్డర్స్. చిన్నగా స్కిన్ కింద అది పెట్టేస్తాం అన్నమాట. దాన్ని బట్టి మనం 3 నెలలు 6 నెలలు దాన్ని అనలైజ్ చేయడానికి వీలవుతుంది. ఈ రిథమ్ డిస్టర్బెన్సెస్లో ఏంటి కారణం, అది ఏ రకమైంది, ఏట్రియలా లేకపోతే వెంట్రికులరా ఏ ఉంది అనేది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో జనరల్గా ఏంటంటే ఏట్రియల్ లేదా సూప్రా వెంట్రికులర్లో పేషెంట్కి లైఫ్ రిస్క్ అనేది అంతగా ఉండదు.
సో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే టైం ఉంటుంది. కానీ వెంట్రుకులర్ రిథమ్ డిస్టర్బెన్స్ ముఖ్యంగా VT-VFలో సమయం అనేది ఉండదు. వెంటనే పేషెంట్ కొలాప్స్ అయిపోవడం, పడిపోవడం అనేది జరుగుతుంది. వాళ్ళకి వెంటనే CPR చేస్తేనే ప్రాణం నిలబడుతుంది అన్నమాట. నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాల్సిన మన గుండె అంతకు ఎక్కువగానో లేదంటే తక్కువగానో కొట్టుకుంటున్నప్పుడు సమస్యను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. గుండె వేగం బాగా ఎక్కువగా ఉంటున్నప్పుడు ఛాతీ పైభాగంలో పేస్ మేకర్ అనే కృత్రిమ పరికరాన్ని అమర్చి హృదయ స్పందనను సరిచేస్తారు. గుండె వేగం మరీ తక్కువగా ఉంటున్నప్పుడు బీటా బ్లాకర్స్ మందుల సాయంతో గుండె లయను క్రమబద్ధం చేస్తారు. అరిథ్మియా అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ముఖ్యంగా అది బినైనా మెలిగ్నెంటా, అంటే బినైన్ అంటే అంత ప్రాణాపాయ స్థితికి దారి తీసేది కాదు అని అర్థము. మెలిగ్నెంట్ అంటే ప్రాణాపాయం ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనా కూడా ఈసీ తీసి కొన్నిటికేమో వెంటనే చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉంటుంది, దానికి అంత అర్జెంట్ ఏమి ఉండదు, దానికి మందులు పెట్టచ్చు. ఎప్పుడైతే పల్స్ అందట్లేదు, పేషెంట్ కొలాప్స్డ్ స్టేట్లో ఉన్నాడు, మనుషుల్ని గుర్తించి తన పేరు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడంటే అప్పుడు కార్డియాక్ డీఫిబ్రిలేటర్ పెట్టాల్సి ఉంటుంది. అది వెంటనే షాక్ ఇవ్వడంలో మనిషి ప్రాణాన్ని మనం కాపాడగలుగుతాం. ముఖ్యంగా ఇది కొన్ని సూప్రావెంట్రుకులర్ టెకికార్డియాస్లోను వెంట్రుకులర్ టెకికార్డియా, వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ ఇటువంటి సిచ్యువేషన్స్లో మటుకు కంపల్సరీగా ఎమర్జెన్సీ కార్డియాక్ డీఫిబ్రిలేటర్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది అయిన తర్వాత ఈ రిథమ్స్ని బట్టి మందులు పెట్టడమా లేకపోతే ఇంకేం చేయాలనేది తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రీవియస్గా హార్ట్ అటాక్ ఉన్న, గుండె కండరం బాగా దెబ్బతిని ఉన్న ICD అని ఒక ఇంప్లాంట్ పెడతాం. పేస్ మేకర్ మాదిరిగా ఉంటుంది, ఇంట్రాకార్డియాక్ డీఫిబ్రిలేటర్. నార్మల్గా ఏంటంటే ఈ DC షాక్ అనేది అన్ని చోట్ల అందుబాటులో ఉండదు. మనకి ఇవ్వాలంటే దానికి ట్రైన్డ్ పీపుల్ ఉండాలి, ఆ సమయానికి అది అందుబాటులో ఉండాలి. సో ఒకవేళ ఈ కార్డియాక్ అరెస్ట్ సర్వైవర్స్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మళ్ళీ వస్తుందేమో అనే రిస్క్ అనేది ఉంటుంది. ప్రతి చోట మనం డీఫిబ్రిలేటరు దానికి తగినటువంటి మనుషులు అవైలబుల్ ఉండరు కాబట్టి ఈ డీఫిబ్రిలేటర్ని ఇక్కడే అమరుస్తాం అనమాట. ఒక వైర్ కానీ లేకపోతే 2 వైర్స్ కానీ, సింగిల్ చేంబర్ లేదా డ్యూయల్ చేంబర్ అని ఉంటుంది. అది కనుక మనం అమరిస్తే ఒకవేళ రిథమ్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు అదే తెలుసుకుంటుంది అనమాట. ఇది VT వస్తుంది అని గుర్తించి వెంటనే అది లోపటి నుంచే షాక్ ఇచ్చేస్తుంది. సో దానివల్ల పేషెంట్కు ఒకేసారి షాక్ వచ్చినట్టు ఉంటుంది. కానీ షాక్ వచ్చింది అంటే ఒకసారి లైఫ్ సేవ్ అయినట్టుగా లెక్క. కొన్నిసార్లు ఈ హార్ట్ రేట్స్ అనేవి తక్కువ కూడా అయిపోతాయి. ఉదాహరణకి ఏజ్ ఎక్కువైనా లేదంటే హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ కానీ, మయోకార్డైటిస్ అయినప్పుడు కానీ నార్మల్గా కొట్టుకోవాల్సిన విధానంలో కాకుండా హార్ట్ రేట్ అనేది డ్రాప్ అయి ఉంటుందన్నమాట. అట్లాంటి వాళ్ళకి పేస్ మేకర్ అనేది కంపల్సరీగా పెట్టాల్సి వస్తుంది. పేస్ మేకర్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. అందులో డ్యూయల్ చేంబర్ లేదా సింగిల్ చేంబర్ అని ఉంటుంది. అది అమర్చినప్పుడు ఆ బ్యాటరీ ఏదైతే ఉంటుందో అదే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి సప్లై చేస్తుంది అనమాట. ఇది కూడా ఏంటంటే చాలా ఇంటెలిజెంట్ డివైస్ ఉంటుంది. ఒకవేళ హార్ట్ రేట్ కనుక బాగుంటే ఇది అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఒకవేళ హార్ట్ రేట్ తగ్గినప్పుడు మాత్రమే ఇది ఎలక్ట్రిసిటీ ఇంపల్స్ జనరేట్ చేసి హార్ట్ కొట్టుకునేలాగా చేస్తుంది. దాన్ని మనం రేటు కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు. గుండె ఆరోగ్యాన్ని శుభ్రంగా ఉంచుకునేందుకు ముందు నుంచే జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. షుగర్, BP వంటి దీర్ఘకాలిక వ్యాధుల్ని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. కొలెస్ట్రాల్ నిలవలపై ఓ కన్నేసి ఉంచాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి. నిత్యం వ్యాయామం చేయటాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. పొగ, మద్యం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. గుండెకు సంబంధించి ఏ చిన్న సమస్య కనిపించినా ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.